వైదేహి ఎక్కడా? ఇంకెక్కడ వైదేహి బాబు? అదెక్కడికి పోయిందో, అసలు ఉందో లేదో ఇక్కడికొచ్చి అడుగుతావేంటి? హే ముసలి, నా వైదేహిని లేదు అంటావా? బాబు వద్దు బాబు. అయ్యో బాబు వద్దు బాబు. వద్దు బాబు. అయ్యో బాబు వద్దు. వద్దు బాబు. అయ్యో జానకి బాబు బాబు చెప్పేది విను. జానకి బాబు వద్దు బాబు. అయ్యో బాబు నా మాట విను. వద్దు బాబు. జానకి నా వైదేహి లేదంట. నీకు దండం పెడతాను. వదిలే బాబు. వదిలే బాబు. బాబు వదిలే బాబు. అయ్యో వైదేహి, నా వైదేహిని లేదు అంటావా? వదిలే బాబు. వైదేహిని రమ్మను, లేదంటే చంపేస్తాను. ఏమన్నా అవుతుంది? జానకి నా మాట విను. జానకి బాబు అమ్మా బాబు వదిలిపెట్టు. జానకి చూడండి. అయ్యో అత్తయ్య అత్తయ్య ఏం చేస్తున్నారండి? అత్తయ్య అమ్మా అత్తయ్య. ఏంటి అల్లుడు గారు ఇది? వైదేహి ఎక్కడా? అల్లుడు గారు మీరు తాగొచ్చారా? అవును, తాగాను. విషం తాగలేదు, సంతోషించండి. వైదేహి ఎక్కడా? రమ్మని చెప్పండి, రావాలి ఇక్కడికి. వైదేహి వైదేహి ఇక్కడెక్కడుంది? మిమ్మల్ని కలిసింది అన్నారు కదా, మీతో మాట్లాడింది అన్నారు కదా. మీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? రమ్మనండి. అదెప్పుడో వేరే చోట బాబు, ఇక్కడ లేదు. ఏంటండి మీరనేది? వైదేహి మిమ్మల్ని కలిసిందా? ఎక్కడుందండి అది? ఓ అత్తయ్య, మీకు కూడా తెలీదా? వాళ్ళ నాన్నగారిని మాత్రమే కలిసింది. తాళి కట్టిన భర్తని నన్ను కూడా కలవలేదు. వైదేహి వైదేహి అని పిచ్చివాడిని అయిపోతున్నాను. అయినా నన్ను కనికరించిందే లేదు. మాయా, మిమ్మల్ని కలిసి కూడా నా దగ్గరికి ఎందుకు రాలేదు? అంత తప్పు నేనేం చేశాను? ఎందుకు నన్ను ఏడిపిస్తుంది? అదంతే బాబు, ఎవరేమైపోయినా దానికి అనవసరం. అది మనసులేని రాక్షసి. ఏ ముసలి, నా వైదేహి దేవత, రాక్షసి అన్నా అంటే అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు నేను మీకు మంది ఎక్కువైంది. పదండి, ఇంటి దగ్గర దింపేస్తాను. నేను వెళ్ళను. వైదేహి రానిదే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. వైదేహి ఇక్కడ లేదు బాబు. మిమ్మల్ని కలిసింది కదా, మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? అయినా మీరెలా వదిలేశారు? ఏ తండ్రి అయినా తన కూతురు అల్లుడితో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కదా. మరి మీకు మేము సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? అల్లుడు గారు, మీరు సరిగ్గా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. చెప్పేది పూర్తిగా వినే పరిస్థితుల్లో అస్సలు లేరు. తర్వాత మాట్లాడు. ముందు ఇంటికి వెళ్తాం, పదండి. లేదు, నా ప్రశ్నకు సమాధానం కావాల్సిందే. వైదేహి ఇక్కడికి రావాల్సిందే. అయినా నా బాధ చూసి కొంచెం కూడా మీకు మనసు కరగలేదా? వైదేహి కనిపించినప్పుడు అల్లుడు నీకోసం పిచ్చివాడైపోతున్నాడమ్మా, వదిలి వెళ్ళడం తప్పు అని మీరెందుకు చెప్పలేదు? నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు అల్లుడు గారు. అంటే నన్ను అలా వదిలి వెళ్ళిపోవడం తప్పు కాదంటారా? అసలు నన్నెందుకు వదిలి వెళ్ళింది? నేనేం తప్పు చేశాను? కారణం ఏంటి చెప్పండి, కారణం ఏంటి? నన్ను అడిగితే నేనేం చెప్తాను? వెళ్ళి మీ అమ్మగారిని అడగండి. ఏమండి? తెలియని సునైనా తెలియాలి. నా కూతురు వెళ్ళిపోయింది, తనదే తప్పని నా కూతుర్ని వేలెత్తి చూపించడం అందరికీ అలవాటైపోయింది. మా అమ్మ ఏం చేసింది? అదే వెళ్ళి అడగండి బాబు. నా కూతురుండగా
మళ్ళీ ఆ శ్రవంతిని ఎందుకు కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారో వెళ్ళి అడగండి. నా కూతురికి మీ అమ్మగారికి కోడలయ్యే అర్హత లేదని ఎందుకు అనుకున్నారో అది అడగండి. మీ అమ్మగారు చెప్పిన సమాధానం విన్నాక అప్పుడు కూడా వైదేహిదే తప్పనిపిస్తే అప్పుడు వచ్చి అడగండి. వైదేహి ఎక్కడా అని. లేదు, నాకు ఇప్పుడే వైదేహి కావాలి. ఎవరో ఏదో అంటే నన్నెందుకు వదిలిపోవాలి? నేనేమైపోతానని ఎందుకు ఆలోచించలేదు? నాకు వైదేహి కావాలి. వైదేహి లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళనంటే. బాబు నేను ఇక్కడే ఉంటా. లేవండి అల్లుడు గారు. అల్లుడు గారు వెళ్ళనంటే వెళ్ళను. నేను వెళ్ళనంటే అల్లుడు గారు లేయండి అల్లుడు గారు. ఏమండి, వదిలేయండి. మత్తొదిలేక అల్లుడు గారే వెళ్ళిపోతారు. ఎక్కడా? ఏంటో ఈ ముద్రనష్టపతి. ఉన్నప్పుడు బాధలు తప్పలేదు, పోయాక కూడా బాధలు తప్పటం లేదు. ముద్రనష్టపతిని. ఏంటి శ్రవంతి, నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? నా ప్రయత్నాలు ఏముంటాయక్క? ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు కదా. అయ్యో ఏంటక్క, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. పిచ్చా నీకు? ఈ టైంలో ఏంటి పూజ చేస్తున్నావు? శివ కళ్ళు పోతాయి లెప్పలేసుకోండి. నా దీక్ష ప్రకారం గంటకోసారి పూజ చేసి ఇల్లంతా శుద్ధి చేయాలి. దేవుడికి ప్రసాదం కూడా పెట్టాలి. కానీ గంటకోసారి ప్రసాదం అంటే ఎవరు చేస్తారు? ఒంటిగాడి సొంటి కొమ్ముని. దేవుడి కోసం అంటే ఎందుకు చేయరు స్వామి? స్వామినా? మొదటిసారి ఇంట్లో ఒక ఆడపిల్ల పిలుపుకి నిగ్రహం తప్పలేదు. జానకి, మీరా? నిన్ను ప్రసాదం చేసి పెడతాను, దేవుడికి పెట్టి పూజ చేసుకోండి. అలాగే జానకి. చూసారా ఆడపిల్లంటే అలా ఉండాలి. ఆ అనుకువ, ఆ సంస్కారం, ఆ పద్ధతి అలా ఉండాలి. అలా ఉండాలి. అయ్యో అపచారం. ఈ దీక్షలో ఉన్నప్పుడు అమ్మాయిలకి ఆమె దూరంలో ఉండాలి. దయతలిచి కాస్త తప్పకోండి అమ్మా. తప్పకోండి. ఓం నమః శివాయ. అక్క, ఈ మధ్య దీనికి బాగా ఎక్కువైపోతుంది. అవును, ఈ మధ్య నాకు కూడా నీతులు చెప్తుంది. దాన్ని ఏదో ఒకటి చేయాలక్క. చంపేస్తావా ఏంటి? ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు అలాంటి పని చేస్తాను? నీకు ఛాన్స్ ఇస్తే అంత పని చేస్తావు గాని ప్రాణం మీద కొట్టక్కర్లేదు. మానం మీద కొడితే చాలు. ఎలా అక్క? మొన్ననే ఏదో పాత సినిమాలో చూసా. హీరోయిన్ బెడ్రూమ్ లో ఉంటే విలన్ కార్ డ్రైవర్ ని ఆ గదిలోకి పంపిస్తాడు. అది హీరో చూసి అపార్థం చేసుకుంటాడు. ఇక్కడ బావ చూడాలి, కానీ ఇప్పుడు బావ ఇంట్లో ఉన్నాడో లేదో కదక్కా. రికార్డ్ చేసి చూపిద్దాం. కానీ అది అంత అమాయకురాలు కాదు, దేశముద్రు. స్పృహలో ఉండగా మనం ఏం చేయలేము. అయితే స్పృహలో లేకుండా చేద్దాం. మరి ఆ కార్ డ్రైవర్ ఇక్కడ వస్తాడులే. ముందు దీని సంగతి చూద్దాం. పద. ఈ తీర్థం తాగితే చాలు
అప్పుడు గదిలో పెట్టి డ్రైవర్ని లోపలికి పంపించి అత్తయ్య మావయ్యని పిలిచి నాన్న గొడవ చేయొచ్చు. అవమాన భారం భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. పోయి ఇంకొంచెం పోయి. చాలు చాలు వచ్చేయి. వచ్చి కమ్ కమ్ కమ్. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. జానకి గారు, ప్రసాదం రెడీ అయిందండి? తెస్తున్నానండి. స్వామి, ప్రసాదం తీసుకోండి. మహాప్రసాదం. హ, చాలా మంచి పని చేశారు జానకి గారు. ఆ దేవుడు మీ అన్ని కోరికలు తీరుస్తాడు. దండం పెట్టుకోండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అద్భుత. వాలి, తీర్థం ఇవ్వు. అవును. జానకి గారు, తీర్థం తీసుకోండి. ఒక్క నిమిషం స్వామి. సరే, మీరు తీసుకోండి. ఇంతకు ముందు ఇచ్చావు కదా. పర్లేదండి, తీసుకోండి కొంచెం. వద్దు. హలో నాన్న. అమ్మా వైదేహి, అల్లుడు గారు వచ్చారమ్మా. అమ్మయ్యా, అక్కడికొచ్చారా? ఆయన కోసం ఎక్కడెక్కడ వెతికాం నాన్న. చాలా కంగారు పడ్డాం. అయినా అక్కడికెందుకు వచ్చారు ఇప్పుడు? ఎందుకు వచ్చారని కాదు, ఎలా వచ్చారని అడుగు. ఫుల్లుగా తాగొచ్చారు తల్లి. తాగొచ్చారా? ఆయనకి అలవాటు లేదు నాన్న. బాధ కాదమ్మా, అది చాలు లేని అలవాట్లు దగ్గర కావడానికి. వైదేహి ఎక్కడుందో చెప్పమని ఒకటే గొడవ. నాకు తెలియదంటే నమ్మటం లేదు. అతనేదో ఆవేశంలో ఉంటే నేను ఆవేశంలో ఏదేదో మాట్లాడేశానమ్మా. అతన్ని చూస్తే జాలేస్తుంది, చెప్పేయాలనిపిస్తుంది. ఏం చేస్తాం నాన్న? ఆయనకి నాకు ఈ బాధ అనుభవించాలని రాసిపెట్టాడా దేవుడు. పిచ్చోడైపోతాడేమోనని భయంగా ఉందమ్మా. ఇంకా ఎన్నాళ్ళిలా? నా పుట్టుక గురించి తెలుసుకునేంత వరకు తప్పదు కదా నాన్న. ఇప్పుడు చెప్పినా ఏం సంతోషం చెప్పండి. నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించారు. అది ఆయనకి సంతోషం కాదు కదా. నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుందమ్మా. కానీ అల్లుడి పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. చెప్పాను కదా నాన్న, ఇంకొక అడుగు దూరంలో ఉన్నానంతే. నిజమేంటో తెలుసుకుంటా. ఆయన ముందు నిజంలా వస్తా. సరే నాన్న, ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. వచ్చి తీసుకెళ్తాను. సరే, ప్రసాదం తీసుకోండి. ప్రసాదం ఎప్పుడు తినలేదా? కళ్ళగద్దుకొని తినండి. బాగుందా ప్రసాదం? బాగుందా ప్రసాదం?
శివ శివ. అయ్యో, అయ్యో, ఏంటి స్వామి నీ లీల? ఏంటయ్యా స్వామి ఇది? ఏంటి స్వామి నువ్వు చేస్తున్నది? ఏంటి నాకు ఈ పరీక్ష? వానాకాలంలో వల్లో చేపలు పడ్డట్టు ఇలా పడిపోతున్నారేంటి స్వామి అస్తమాను? ఎంత నిష్టగా ఉందామన్నా ఉండనిచ్చేటట్టు లేరే. అయ్యో, అదృష్టం దురదృష్టంలో రావడం అంటే ఇదేనేమో సుమి. ఊర్మిళ, శ్రావంతి, శ్రావంతి, హర హర మహాదేవ, శంభో శంకర, శివ శివ, శివ శివ. ఊర్మిళ, శ్రవంతి, సరే మీ ఇష్టం. ఇలా ఎంతసేపు ఉంటారో ఉండండి. భగవంతుడా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎక్కడున్నావు వైదేహి? వైదేహి, వైదేహి, ఎక్కడున్నావు వైదేహి? ఏమైపోయా? ఏమండి, వైదేహి మిమ్మల్ని నిజంగానే కలిసిందా? కలిసే ఉంటుందే. లేకపోతే అబ్బాయి ఎందుకు తాగి ఇంటి మీదకొస్తాడు? అందర్నీ సాధించటానికే ఎక్కడో పుట్టి మన కొంపకి దాపురించింది. అమ్మా, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? కూర్చోవా తల్లి, పదమ్మా. వైదేహి, నా దగ్గరకు రా వైదేహి. వైదేహి, వైదేహి. ఎక్కడున్నావు వైదేహి? వైదేహి, ఇదమ్మా అల్లుడు గారి పరిస్థితి. కావాలి. ఎక్కడున్నావు నువ్వు? వైదేహి మీద ఆశలు పెట్టుకున్నాక ఇలా కాకపోతే ఇంకేలవుతుందిరా? బంగారం లాంటి మనిషి జీవితాన్ని నాశనం చేసింది. అదే నా మనవరాలకి భర్తగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా? ఎక్కడుందో గాని నాశనం అయిపోతుంది. ముసలే, నా వైదేహి ఏమనంటే చంపేస్తాను అంతే. చంపేస్తాను అంతే. అరే, వచ్చావా వైదేహి?
నాకు తెలుసు వైదేహిని వస్తావని తెలుసు. ఆ, ఆ. జానకి నువ్వా? వైదేహి వచ్చింది అనుకున్నాను. ఏంటి బావా ఇది? మీరు మందు తాగడం ఏంటి? మీరెక్కడికి వెళ్లారో తెలియక అత్తయ్య మావయ్య ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? పదండి ఇంటికి వెళ్దాం. పదండి ఇంటికి వెళ్దాం. పదండి. నేను రాను, నేను రాను. వైదేహిని రావాలి. వైదేహిని చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాను. వైదేహి వస్తుంది బావా. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదే నేను అనుకున్నాను, కానీ మావయ్య గారికి కనిపించింది. నాకు కనిపించకపోవడం ఏంటి? నాకు కనిపించింది.